హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండి ఉసిరికాయలతో హల్వా చేశానండి నేను. ఇది ప్రతి సంవత్సరం ఇలా చేసుకుంటానండి నేను. మీకు షేర్ చేస్తున్నానండి. ఇగోండి కేజీ ఉసిరికాయలండి. ఉప్పేసి శుభ్రంగా కడిగి పెట్టుకుంటానండి. పెట్టుకొని ఇగోండి స్టవ్ మీద పెట్టి ఇలా రెండు గ్లాసులు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి. కుక్కర్లోనైనా ఉడికించుకోవచ్చండి. ఇవి కేజీ కాయలండి. ఇవి మరకలు అవి ఉంటాయి కదండి, అవన్నీ శుభ్రంగా తుడిచేసుకోవాలండి కాయల మీద. ఇగోండి ఇలాగా ఉడికినప్పుడు కాయ ఇలా విడిపోతుందండి. అలా విడిపోయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ని డ్రైన్ చేసుకొని ఇలా పెట్టుకోవాలండి. ఇగోండి ఇలా పిక్కలు తీసేసి ఒక్కొక్క కాయని 4 ముక్కలకి చేసుకుని పెట్టుకుంటానండి నేను. ఇంకోండి పటికి బెల్లం, కేజీ కాయలకి అర కేజీ పటికి బెల్లం అండి. 1/2 కేజీ బెల్లం తీసుకున్నానండి. తీపి ఎక్కువ తినేవాళ్ళు కేజీ కూడా వేసుకోవచ్చండి. ఇంకోటి పటికి బెల్లం బాగా దంచుకొని పాకం పట్టుకుంటున్నానండి. బెల్లం పటికి బెల్లం కలిపేసి వాటర్ వేసుకున్నానండి. 1 గ్లాస్ వాటర్ వేసుకొని కొద్దిగా కరిగే వరకు ఉంచుకొని దీన్ని వడకట్టుకోవాలండి. ఇది తినడం వల్ల మంచిదండి, ఒంటికి హెల్త్ బాగుంటుంది. సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కదండి, హెయిర్కి మంచిది. అలాగే స్కిన్ కూడా ఏజ్ అయ్యి కొద్ది రింకిల్స్ అవి వస్తాయి కదండి, అవి కూడా తగ్గుతాయండి. రింకిల్స్ అవి రావు. ఇమ్యూనిటీ కూడా ఉంటుందండి. ఉసిరికాయ ప్రతి సంవత్సరం ఇలాగ నేను చేసుకుంటానండి. ఇగోండి పాకాన్ని వడకట్టుకుంటున్నాను. 1/2 బెల్లం తీసుకున్నానండి. అర కేజీ పటికి బెల్లం తీసుకున్నాను. 2 కలిపితే టేస్ట్ బాగుంటుందండి. సిమ్లో పెట్టి అలా ఉడికించుకోవాలండి పాకాన్ని. రకరకాలుగా చేస్తారు కదండి క్యాండీస్ అన్నీ, ఉసిరికాయ మురబ్బా అని చాలా చేస్తారు కదండి. నేను ఎప్పుడు ఇలా చేసుకుంటానండి. ఇవ్వండి ఇలాగా ఒక్కొక్క కాయని 4 ముక్కల కింద డివైడ్ చేసుకొని ఇలా పాకంలో వేసుకుంటానండి. ఇలా చేసుకొని గాజు బౌల్లో స్టోర్ చేసుకోవాలండి. గాజు కంటైనర్లోని, ఎయిర్ టైట్ కంటైనర్లు ఉంటాయి కదండి. మీరు ఇలా చేసుకుంటారండి? నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఉడకడానికి దాదాపు అరగంట పైనే పట్టిందండి టైము. ఇలా బాగా పాకం అంతా ముక్కలు పీల్చుకొని దగ్గరగా అయిపోవాలండి. గొండి చూసారా, దగ్గరగా అయిపోవాలి. ఇలా అయిన తర్వాత సారపప్పు అంటారు కదండి, సారపప్పు అది దొరికితే వేసుకోవచ్చు అండి, బాగుంటుంది. మిక్సర్లో గట్ర ఉంటుంది కదండి సారపప్పు, మీకు ఐడియా ఉందో లేదో తెలియదు నాకు. అది ఉంటే వేసుకుంటే బాగుంటుందండి. ఇగోండి 1/2 కప్పు నెయ్యి వేసుకుంటున్నానండి. బాగా ఉడికిన తర్వాత అప్పుడు నెయ్యి వేసుకోవాలండి. చాలా బాగుంటుందండి, ఇలా చేసుకోండి, ట్రై చేయండి. ఇలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. ఇలాగా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలండి. వన్ ఇయర్ అంతా నిల్వ ఉంటుందండి. బాయ్ అండి, లైక్ చేయండి.